కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో గురువారం సిపిఎం పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. సిపిఎం పట్టణ కమిటీ కార్యదర్శి పిసి కేశవరావు మాట్లాడుతూ కనిగిరిలో రోజురోజుకు భూ కబ్జాలు అక్రమాలు పెరిగిపోతున్నాయన్నారు. భూ అక్రమణలపై సిట్ వేసి సమగ్ర విచారణ జరిపి అక్రమార్కులను కఠినంగా శిక్షించాలన్నారు. వాస్తవమైన అక్రమార్కులను జైలుకు పంపాలన్నారు. విచారణ వేగవంతం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. 95 సెంట్లను నకిలీ పత్రాలు సృష్టించి ఆ రకంగా సింగరాయకొండ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని అమాయకులకు అమ్మటం జరుగుతూ ఉంది. కనిగిరి పట్టణంలో ఇది జరగడం మొదటిసారి కాదు. దగ్గర 100 ఎకరాలు భూ ఆక్రమణలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ విషయం మీద గత 5 సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీగా సిట్టు వేసి విచారణ జరపాలి అనేటువంటి దాని మీద ప్రధానంగా ఉన్నాం. కానీ ఇప్పటివరకు కూడా అధికారులు వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకని నిన్న జరిగినటువంటి నకిలీ ఏదైతే పోలీసు వారు అరెస్ట్ చేసి 7 మంది కోర్టుకు హాజరుపరిచారో వాస్తవమైనటువంటి ముద్దాయిలను పై చర్య తీసుకోవాలి. అలాగే దాంట్లో 14 మంది మొత్తం ముద్దాయిలు, ఇప్పటివరకు 7 మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 7 కూడా తక్షణమే అరెస్ట్ చేసి ఆ రకంగా కోర్టుకు పెట్టాలని చెప్పి ఆ రకంగా కోరుతా ఉన్నాం. అలాగనే ముద్దాయిలను ప్రధానంగా ఎవరైతే వీటికి పాల్పడ్డారో వాళ్ళ మీద ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. అమాయకుల మీద కేసులు పెట్టడం అనేది కాకుండా అందుకని ఇప్పటికైనా సరే కనిగిరిలో జరుగుతున్నటువంటి భూభాగవతం మీద కలెక్టర్ గారు ప్రధానంగా జోక్యం చేసుకొని దీన్ని ఒక సిట్ రూపంలో ఆ రకంగా విచారణ జరపాలని చెప్పి ఆ రకంగా కోరుతా ఉన్నాం. అందుకని జరపకపోతే అనేక మంది పేదలు వీటిల్లో ప్రధానంగా మధ్యతరగతి వర్గం పేదలు ఆ రకంగా బలయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకని కనిగిరిలో ఉన్నటువంటి భూ కబ్జాల మొత్తం మీద గతంలో జేసీ గోపాలకృష్ణ గారు వచ్చినప్పుడు కూడా ఆ రకంగా చెప్పారు, వీటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి దగ్గర సంవత్సరంగా వస్తున్నాయి. ఈరోజు కూడా కనీసం ఎటువంటి విచారణ లేదు. అలాగే వాగులు వంకలు కనిగిరి పట్టణంలో ఉదాహరణకు 493 బీలో అతనికి ఉన్నటువంటిది 38 సెంట్లు అయితే దాదాపు ఎకరా పైన ఆక్రమించే రకంగా చేస్తూ ఉన్నాడు. అట్లానే మన పవిత్ర దగ్గర వాగు మొత్తాన్ని కూడా ఆక్రమించేటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ఇవే కాకుండా కనిగిరి పట్టణంలో వాగులు ప్రధానంగా ఆక్రమిస్తూ ఉన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో పేదలు గత 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటుంటే ఒక వ్యక్తి నాకు అగ్రిమెంట్ ఉందని చెప్పి ఆ రకంగా సొంతంగా రెవెన్యూతో సంబంధం లేదు, పోలీసు వాళ్ళతో సంబంధం లేదు, సొంతంగా ఇల్లు ప్రక్రియలు పెట్టి ఆ రకంగా ధ్వంసం చేసి వాళ్ళు వీధులు పాలు చేసినా కూడా ఈరోజు కూడా అతని మీద చర్యలు లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అందుకని ఇప్పటికైనా సరే అధికారులు స్వచ్ఛందంగా ఆ రకంగా కదిలి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రకంగా కోరుతున్నాం. చర్యలు తీసుకున్నటువంటి పక్షంలో రాబోయేటువంటి కాలంలో ప్రజా పోరాటాన్ని ఆ రకంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కేశవరావు, సిపిఎం కనిగిరి పట్టణ కార్యదర్శి.